అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ సింపుల్ వెజిటబుల్ గురించి మాట్లాడుకుందాం. అదే చిలగడదుంప. పేరుకు సింపుల్గా ఉన్నా దీనిలో ఎలాంటి అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయో చూద్దాం రండి. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందికి ఒంట్లో నీరసంగా బద్ధకంగా ఉంటుంది కదా. పొద్దున్నే లేవలంటే కష్టం, ఏమీ తినాలనిపించదు. మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఎక్కడో లేదు, మన కిచెన్లోనే ఉంది. అవునండి, అదే మన చిలగడదుంప. మనమిందాక చెప్పుకున్న సమస్యలన్నింటికీ ఇదే ఒక సూపర్ సింపుల్ సొల్యూషన్. సరే, ముందుగా దీన్ని ఓ మామూలు దుంప కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. చూటానికే చాలా సింపుల్గా ఉన్నా ఇది నిజంగా ఒక పవర్ హౌస్. దాని స్ట్రెంత్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం టేస్టీగా ఉండే ఓ సైడ్ డిష్ మాత్రమే కాదు. ముఖ్యంగా సీజన్ మారినప్పుడు వచ్చే ఆ నీరసం, బద్ధకం ఉంటాయి కదా, వాటిని తరిమి కొట్టేందుకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో భలేగా ప్యాక్ అయ్యుంటాయి. సరే, మరి ఇది మన బాడీకి ఫ్యూయల్లా ఎలా పనిచేస్తుందో చూద్దామా? ముఖ్యంగా 2 విషయాల్లో ఇది మనకు హెల్ప్ చేస్తుంది. 1 ఎనర్జీ ఇవ్వడం, 2 బాడీని హైడ్రేట్గా ఉంచడం. అంటే ఇవి 2 రకాలుగా పనిచేస్తుందన్నమాట. దీనిలో ఉండే కార్బోహైడ్రేట్లు మనకు ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తాయి. అదే సమయంలో ఇందులో ఉండే పొటాషియం మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఈ 2 మనకు చాలా ముఖ్యం కదా. ఇంతకీ ఈ కార్బోహైడ్రేట్లు ఏం చేస్తాయంటే మన బాడీకి కావాల్సిన శక్తిని ఫాస్ట్గా రిలీజ్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా చలికాలంలో వచ్చే ఆ నీరసం, అలసట ఫట్మని మాయమైపోయి మళ్లీ యాక్టివ్గా ఫీల్ అవడానికి హెల్ప్ అవుతుంది. చూడండి, చలికాలంలో మనం ఎక్కువగా నీళ్లు తాగం కదా, దానివల్ల బాడీ ఈజీగా డీహైడ్రేట్ అయిపోవచ్చు. అక్కడే చిలగడదుంపలో ఉండే పొటాషియం మనకు సూపర్గా హెల్ప్ చేస్తుంది. ఇది బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసి మనల్ని హైడ్రేట్గా ఉంచుతుందన్నమాట. ఓకే, ఇది కేవలం ఎనర్జీ మాత్రమే ఇవ్వదు, మన శరీరానికి ఒక షీల్డ్ లాగా, అంటే ఒక రక్షణ కవచంలాగా కూడా పనిచేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా బీటా కెరోటీన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ 3 కలిసి ఒక టీంలా పనిచేసి మన ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని బూస్ట్ చేస్తాయి. దానివల్ల జబ్బుల బారిన పడకుండా ఉంటాం. అంతేకాదండి, ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువ. ఈ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. మన పేగుల్లో ఉండే చెడ్డ బ్యాక్టీరియాని క్లీన్ చేసి మంచి బ్యాక్టీరియా పెరిగేలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు అంటే మన బాడీలో ఉండే చిన్న చిన్న సోల్జర్స్ లాంటివి అన్నమాట. ఇవి మన కణాలకు డ్యామేజ్ జరగకుండా కాపాడతాయి, బాడీలో వాపును తగ్గిస్తాయి. అంతేకాదు, కణాలు, రక్తనాళాలు హెల్తీగా ఉంటానికి కూడా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఈ చార్ట్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, ఇమ్యూనిటీ కోసం బీటా క్యారోటిన్, విటమిన్ సి, డైజెషన్ కోసం ఫైబర్, హైడ్రేషన్ కోసం పొటాషియం, ఇంకా బాడీ ప్రొటెక్షన్ కోసం యాంటీఆక్సిడెంట్లు. వావ్, ఇవన్నీ కలిసే చిలగడదుంపను ఒక సూపర్ ఫుడ్గా మార్చేశాయి. సరే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మరి దీని పవర్ని పూర్తిగా వాడుకోవాలంటే దీన్ని ఎలా తినాలి? ఆ బెస్ట్ వే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పద్ధతి చాలా చాలా సింపుల్ అండి. ముందుగా దుంపల్ని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తొక్క తీయకుండా అలానే ఉడకబెట్టడమో లేదా కాల్చుకోవడమో చెయ్యాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైన పోషకాలు ఆ తొక్కకు దగ్గర్లోనే ఉంటాయి. సో తొక్కతో పాటే తింటే దాని పూర్తి ప్రయోజనాలు మనకు అందుతాయి. అందుకే గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే చిలగడదుంప చూట్టానికి చాలా సాధారణంగా కనిపించినా మన ఆరోగ్యానికి అదిచ్చే శక్తి మాత్రం అసాధారణమైనది. చివరగా ఒక ప్రశ్న: మన చుట్టూ ఉండే ఇలాంటి సింపుల్ ఫుడ్ ఐటమ్స్లో ఇంకా వేటికి ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉందని అనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.